పాపం పేద తల్లిదండ్రుల కడుపు కోత మీరు ఎట్లా తీరుస్తామనుకుంటా ఉన్నారు? రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్ వివిధ గురుకుల పాఠశాలలు ఇటువంటిలలో 51 మంది చనిపోయారు ఈ రోజు వరకు. నేను కాకపోతే దాంట్లో డాటా కూడా ఏ జిల్లాలో ఎంతమంది ఏ రకంగా చనిపోయారు అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీకు ఇవ్వదలుచుకున్నాను. 23 మంది విద్యార్థులు అభం శుభం తెలియనటువంటి పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 10 మంది పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించినారు. 4 మంది ఫుడ్ పాయిజన్తో చనిపోయినారు. 14 మంది అనారోగ్యంతో చనిపోయింది. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్తా ఉన్నాను. 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 886 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యింది. ఇంతకంటే డాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి ముఖ్యమంత్రి, మంత్రివర్గం వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది.